ట్రోలర్స్ గురించి వదిలేబోయా, వాళ్ళంతా ఏ+ సర్టిఫికేట్ కాదు, వాళ్ళు ఉండరు అంతే. అర్థమైందా? ఉండేవాళ్ళు ఎవరు అని అంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు జెన్యూన్గా రివ్యూ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఓవరాల్గా మూవీ బాగుందమ్మా. నీకు ఒక ట్విస్ట్ చెప్తాను, వెయిట్ ఫర్ శౌర్యాంక. అర్థమైందా? వెయిట్ ఫర్ శౌర్యాంక. ట్రోలర్స్ అయినా రివ్యూవర్స్ అయినా సినిమాని హిట్ సూపర్ డూపర్ హిట్ చేసేలా ఉండాలి. అంతేగాని వాడి పేజీ లైక్స్ వచ్చేసి వాడి కరెన్సీ వచ్చేంత మాత్రం అది ఒరుగుతుందా? వాడు ఎంత చేసినా కూడా వాడి కరెన్సీ రాదు. వాడు బ్యాడ్ చూపించే తప్ప నెగిటివ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారబ్బా. లీవ్ దట్ బ్లడీ ట్రోలర్స్. ఓకే, ఎస్, ఆస్క్ ద క్వశ్చన్. అడగండి, ఎనీవన్ క్వశ్చన్. సినిమా ఇస్ సూపర్ డూపర్. బాండింగ్ చూపించారు కదా, ఎలా అనిపించింది? ఇప్పుడు మీరు ఫ్రెండ్షిప్ బాండింగ్ చూశారు కదా, నెక్స్ట్ ఆ ఫ్రెండ్షిప్కి కన్నింగ్ బాండింగ్ చూపిస్తారు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, నేను కూడా వెయిట్ చేస్తా ఉన్నా. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ శౌర్యాంక. సినిమా బాగుంది, నిజంగా బాగుంది. మీరు అందరూ అనుకున్నట్టు ఉగ్రము, తగరము, సగరము ఇవేం కాదు. సలార్ అంతే. డైరెక్ట్గా వెళ్ళండి. ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్పేది, ఆ సీలింగ్కి ఎలా పడే ఫ్యాన్స్, ఇంట్లో ఉండే కూలర్స్కి ఒకటే చెప్తున్నాను నేను, మీరు కూడా సినిమాలాగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అంతేగాని ప్రతిదీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే మీ 100 రూపాయలకి 120 రూపాయలు బిర్యానీ రావాలంటే ఏడొస్తుందయ్యా? రాదు కదా. సో ప్లీజ్ డోంట్ పుట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఎనీ మూవీస్. సో యూ హ్యావ్ టు వాచ్. మీరు ఎలా అయితే చూస్తారో సినిమా అంత అద్భుతంగా ఉంటుంది. పక్కన పెడితే హీరో పృథ్వీ, ఈ రెండో ఉన్నారు, చాలా బాగుంది. ఆ వర్షంలో చూసుకుంటారు. ఫ్రెండ్ నా మదర్ది ఏం లేదు. మదర్ ఏంటంటే జస్ట్ గైడ్, అంటే గొడవలకు పోతున్నాడు ఆపాలి అంతవరకునే. కేజీఎఫ్లో నువ్వు గొడవలు పెట్టుకో, ఎక్కడికన్నా పో, ఒకడో వెళ్ళి పోరాడు అన్నది. కానీ ఇందులో లేదు, నువ్వు ఆగు, గొడవలకి వెళ్ళదు. దీనికి దానికి సంబంధం లేదు. కేజీఎఫ్ వేరు, సలార్ వేరు, దానికి దీనికి అసలు సంబంధం లేదు. అలా బుర్రలో పెట్టుకుని చూడొద్దు సినిమా. ఎందుకంటే ప్రభాస్ గారు సలార్ మూవీ, బాహుబలి తర్వాత అలాంటి సినిమా దొరకలేదు ప్రభాస్ గారు. బాహుబలి తర్వాత 3 సినిమాలు తీసాడు, 3 పోయాయి. కానీ సలార్ మాత్రం ఒక మంచి, ఆ 3 సినిమాలు పోయి 3 మెట్లు దిగితే ఈ సలార్తో 10 మెట్లు ఎక్కాడు. ఆ రేంజ్లో ఉన్న సినిమా. ఒక రకంగా చెప్పాలంటే స్క్రీన్ మీద ప్రభాస్ గారు కనపడుతుంటే డైనోసార్ పరిగెడుతున్నట్టు ఉందన్న. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని, నాకు ప్రభాస్ గారు అంటే ఇష్టం లేకపోతే పక్కన పెట్టు, నేను ఎన్టీఆర్ డయట్ ఫ్యాన్ ఎన్టీఆర్కి. కానీ ఎందుకు చెప్తానంటే ఆ గూస్ బంప్స్ వచ్చే ప్రతి సీను కూడా, ప్రభాస్ గారు వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ కొట్టిన ప్రతి సీన్ గూస్ బంప్సే. ఎవరు సీట్లో కూర్చోలేదు, అంతా కూడా. ఒకటే చెప్తుందండి, ఈ రోజు ఒక 10 రోజుల దాకా ప్రభాస్ గారు మెయిన్ నడుస్తుంది. దానికి తోడు జాతర, క్రిస్మస్, జనవరి 1, సంక్రాంతి అన్నీ కూడా ఈరోజే కనపడుతున్నాయి. ఏ థియేటర్ చూసినా హౌస్ఫుల్లే. ఇంకోటి ఏంటంటే ఇది వన్ టైం వాచబుల్ కాదు, రెగ్యులర్ మూవీ 10 సార్లు చూడొచ్చు, బోర్ ఏం కొట్టదు. ఎందుకంటే కట్అవుట్ అలాంటిది, టైటిల్ అలాంటిది, అంతమంది మనం చెప్పుకోవడం తెలియదు. ఒకటే నినాదు ప్రభాస్ అంతే. దానికి తోడు పృథ్వీ గారు, ఆయన కూడా గొప్పగా యాక్ట్ చేశాడు. వీళ్ళిద్దరు కాంబినేషను, ఇద్దరు ఫ్రెండ్షిప్. ఫస్ట్ అంటే పార్ట్ 1 అంతా కూడా ఫ్రెండ్స్ని, విలన్స్ని, హీరోని ఇంట్రడ్యూస్ చేసుకోవడం పోయింది. పార్ట్ 2 విధ్వంసం కట్టుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి కట్టుకుంటుందని ప్లాన్ చేశారు. సరే ఏదైనా కావచ్చు, కానీ కాంగ్రెస్ అయితే చెప్పుకోవచ్చు. టీం అంతా కూడా ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్, కాళ్ళు ఎగరేసుకోవచ్చు, గర్వంగా ఎగరేసుకోవచ్చు. ఎందుకంటే మొన్న రాధేశ్యామ్ చూసాం, దాని తర్వాత వచ్చినటువంటి ఆదిపూర్ చూసాం, చాలా బాధపడ్డారు. కానీ ఇది అలా లేదు, చాలా బాగుంది సినిమా, ఎంజాయ్ చేయొచ్చు బాగా. థ్యాంక్ యూ. ఇస్తాడు పార్ట్ 2లో అంటే ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు మరీ ఎమోషన్ కాదు, మరీ లాగ్ కాదు, అంత వైలెన్స్ కాదు. సో పార్ట్ 2 అదే చేయబడుతున్నాడు, వైలెన్స్ అయితే చేయబడతాడు అనుకుంది. ఎందుకంటే ఫ్రెండ్ కోసం కొట్లాడాడు, కానీ ఇప్పుడు ఫ్రెండ్ నిలబెట్టాలి. అది మరి రిలీజ్ చేయకూడదు. ఒక చిన్న ఇంటూ అయితే ఇచ్చాడు, అది మన రిలీజ్ సినిమా చూడండి. అది ఎత్తుందైనా కాడికి ఫ్రెండ్ కప్ప చెప్పడానికి రెడీగా ఉన్నాడు. సో అన్ని రకాలుగా నచ్చిందండి నా సినిమా. మరి చెప్పుకోవడానికి ఏం లేదు, సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. లేదు, సినిమా వర్క్నే ఉంది. ఇప్పుడు కేజీఎఫ్ వైలెన్స్ ఎక్కువ, కానీ ఇందులో అంత లేదు కదా. సినిమా బ్యాక్గ్రౌండ్ పరంగా చాలా బాగుంది. మధ్య పృథ్వీరాజ్ మధ్యన ఎలివేషన్స్ అండ్ ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా పండి. అందులో అమ్మ సెంటిమెంట్ ఎంత ఎలాగైతే పండిందో, ఇందులో పృథ్వీరాజ్ గారిది అండ్ ప్రభాస్ గారి ఎలివేషన్ కూడా అంతే పండింది. ఎక్కడ మనకి బోరింగ్ అని లేదంటే స్లోగా ఉంది అనిపించదు. ప్రతి ప్రేమ కూడా ఎగిరి గంతేసే సీన్ లాగా ఉంటుంది. వాళ్ళకి ఒక దుఃఖం మనం డ్రామా ఫీల్ అవుతాం, ఒక దుఃఖనేమో మంచి ఫ్రెండ్షిప్ని డైలాగులు ఫీల్ అవుతాం. బట్ ప్రభాస్ వచ్చిన ప్రతి సీను, ఫైట్ సీను కూడా ఎగిరి గంతేసి సీట్లో కూర్చోలేరనమాట. కాల్ రగరేస్తో చెప్తున్నాను, ఈజీగా బాహుబలి రేఖను క్రాస్ చేసి 3000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా సలార్ అన్న. 5కి 4 ఇస్తాను రేటింగ్, అంత బాగుంది. ఇంకా జపాదోర్ క్యారెక్టర్స్ ఏదైనా ఫ్రెండ్షిప్ బాండింగ్ కోసం అంటే అన్న అదైతే చాలా బాగా చూపించారు, చాలా స్ట్రాంగ్గా చూపించారు, ఎమోషనల్గా టచ్ చేశారనమాట. చాలా చిల్లి డైలాగులతో మనకు చాలా కనెక్ట్ అవుతుంది. ఆ సెకండ్ హాఫ్లో 2-3 సీన్లు ఉంటాయి. బట్ అలా శత్రువుల కింద ఎందుకు మారారని సెకండ్ హాఫ్లో చూపిస్తారనమాట పార్ట్ 2లో. బట్ దీనికన్నా భారీగా వైలెంట్గా ఉండబోతుంది, దీనికన్నా ట్రిపుల్ వైలెంట్గా ఉండబోతుందని చెప్పి సెకండ్ పార్ట్కి అయితే ఇంటి అయితే ఇచ్చారు. ఇంకా ప్రశాంత్ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ కేజీఎఫ్ కానీ మించి ఉంది ఇందులో అయితే.
కేజీఎఫ్కి సింపుల్గా ఉందని లేదన్న, వెనకాల డార్క్ ఆ బొగ్గనీళ్ళు గట్రా చూస్తే మీకు కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ గుర్తొస్తుందేమో, కానీ కథనం మొత్తం డిఫరెంట్ అన్నమాట. యాక్షన్ పార్ట్ కూడా టోటలీ డిఫరెంట్, దానికన్నా ఎక్కువ ఉంది. బట్ ప్రభాస్ని ఒక పాలాభిషేకంతో కాదు, రక్తాభిషేకంతో చూసాం సినిమా అంతా కూడా. ఓచుకోద్దు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తూ కదా, ఎగురుతూ గంతేస్తూ విజిల్ వేస్తూ బీభత్సంగా ఎంజాయ్ చేస్తారన్న. సో ఓవరాల్గా ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న సినిమా. థ్యాంక్ యూ. నిజం చెప్తున్నాను, నా డిగ్రీ రిజల్ట్స్ కానీ ఇంత వెయిట్ చేయలేదన్నా. 4 రోజుల నుంచి వెయిట్ చేసి నైట్ 1 గంటకు షో పడేదన్నా. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం కానీ చూశాను. సినిమా అయితే పీక్స్లో ఉంది బ్రో. ఒక్క ముక్కలో చెప్పాలంటే సలార్ సినిమాకి సలాం కొట్టాల్సిందే. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సలార్ సినిమాకి లాల్ సలాం కొట్టాల్సిందే. ఆ విధంగా ఉందని అసలు ప్రభాస్ని ఏ రేంజ్లో చూపించాడంటే ఆ రేంజ్లో చూపించాడు బ్రో. బాహుబలి 2 కూడా మనకి ఒక్కోసారి దానికన్నా దీంట్లో డబుల్ ఉందని అనిపిస్తుంది అనమాట. ఇంటర్వెల్ నుంచి ఉంటుంది అన్న కథ. ఆ 1.5 గంట అయితే ఫుల్ మాస్ మ్యానీ అనే చెప్పొచ్చు అన్న. ప్రభాస్ అన్న పర్ఫార్మెన్స్ అయితే అరాచకమనే చెప్పొచ్చు. ఒక కాటేరమ్మ దగ్గర ఫైట్ ఉంటుంది, దానికైతే ప్రతి సినిమాకి మనకి గూస్ బంప్స్ స్కిన్కి వస్తాయి. కానీ ఈ సినిమాకి ఏంటంటే గుండెకే గూస్ బంప్స్ వస్తాయి. ఆ బీజిఎం ఉంటుంది, బీజిఎం అయితే వేరే లెవెల్. గమ్మకొండు దాన్ని ముట్టుకోవద్దు, అది నాదంటాడు. ఆ డైలాగ్స్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. ఓడే చెప్తా ఉన్నా, బాసులకే బాసు మన ప్రభాస్ అన్నమాట. ప్రభాస్ తిప్పి కొడితే ఎలా ఉంటుందో ఈ సినిమాతోటి మనకి తెలుస్తుంది. ఓడే చెప్తా ఉన్నా, ప్రతి ఓడు పాన్ ఇండియా సినిమా అంటే 100 సార్లు ప్రమోషన్లు చేసుకుంటాడు, ఆడియో ఈవెంట్లు అవి పెట్టుకుంటాడు. 3 ఫ్లాప్లు అయినా కానీ ధైర్యంతో ఒక ఆడియో ఈవెంట్కి ప్రమోషన్ లేకుండా సినిమా డైరెక్టర్గా థియేటర్లకు దిగాడు అనమాట. ఈరోజు తెలుస్తూ ఉంది కలెక్షన్స్ ఎలా ఉన్నాయని. ట్రోల్ చేసే వారికి ఒక ముక్కలో చెప్పాలంటే టంగు కోసిపారునుకాడన్న ప్రభాస్ అన్న. ఆ విధంగా ఉంది. ఇంకొక మాట అయితే ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకోండి, పండగ చేసుకోండి. ప్రభాస్ అంటే ఒక ప్రభంజనం, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఒక ప్రకంపనం అనే చెప్పొచ్చు అనమాట. క్లైమాక్స్ అయితే పీక్స్ అన్న. కేజీఎఫ్ సరిపోలేదన్న నాకు. ఈ సినిమా చూసిన తర్వాత కేజీఎఫ్, బాహుబలి, RRR ఇవి కూడా తగ్గిపోయినట్టే అనిపించింది అనమాట. ఏ విధంగా చూపించాలో ప్రభాస్ గారిని బాహుబలి 2 తర్వాత ఈ సినిమాలో చూపించారు బ్రో. సినిమా అయితే వేరే లెవెల్ ఉంటుంది. మదర్ కంటెంట్ ఉందన్న. మదర్ కంటెంట్కి అయితే కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి బ్రో. ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఫేక్ న్యూస్, ఫేక్ రివ్యూస్ నమ్మద్దు. నైట్ 12 గంటల నుంచే సినిమా బాగాలేదు అంటున్నారు. ఎక్కడ పడిందిరా మీకు షో పడకుండా మీరు ఎందుకు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు. బాలీవుడ్ వాళ్ళు కానీ చెప్తా ఉన్నారన్నమాట, బివేర్ ఆఫ్ బాలీవుడ్, బీ కేర్ఫుల్ ఆఫ్ ప్రభాస్. ఓడే చెప్తా ఉన్నా. సలార్ దంచి కొడతా ఉంది. ఆయన రికార్డు ఆయనే బద్దలు కొట్టుకున్నాడు. బాహుబలి 2 రికార్డ్స్ ఆయనే బీట్ చేశాడు. ఖచ్చితంగా 2000 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. జై ప్రభాస్ అన్న. రెబల్ స్టార్ అయితే ఫ్యాన్స్కి రెడ్ బుల్ తాగించాడన్న. ఆ విధంగా ఉంది సినిమా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ప్రశాంత్ నీల్ సారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ. హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తుంది. ఆ ఎంట్రీ షాటే మామూలు లేచి కూర్చుంటారు ఎవరైనా థియేటర్లు. ఒక రేంజ్లో ఉంటాయి ఫైట్స్, ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. నేను మామూలు రెగ్యులర్ ఆర్టిస్ట్, కానీ ఒక పాన్ ఇండియా ఒక 5 లాంగ్వేజ్ సినిమాలో అది ఎవరికైనా సంతోషమైన మ్యాటర్ కదా. బాగా చాలా నీకోసం ఎర్రనైతా సొరనైతా, నీ ఒక్కడి కోసం. నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా, నీ ఒక్కడి కోసం. మూవీ అయితే మేము చేసినందుకైతే హ్యాపీ అనిపించింది. పాన్ ఇండియా మూవీ కాబట్టి ఫస్ట్ టైం, అందుకని గెటప్ వేసుకొని వచ్చినాం. స్క్రీన్లో చూడంగానే మేము షూటింగ్ చేసినప్పుడే మేము అనుకున్నాం, ఈ మూవీ చేసినప్పుడు ఖచ్చితంగా చూసిన తర్వాత ఇమ్మీడియట్లీగా మనం గెటప్ వేసుకొని రివ్యూ ఇవ్వాలని. మాకు లొకేషన్లో కూడా ప్రశాంత్ నీల్ చాలా అంటే చాలా ఓపికతో చెప్పిండు. సార్కు యాక్చువల్లీ మన డైరెక్టర్ సార్కి, మన కో డైరెక్టర్ ప్రకాష్ అన్నకి, ఆకాష్ అన్నకి చాలా అంటే హెల్ప్ చేసింది మాకు. డైరెక్టర్ మన ఆకాష్ అన్న అని చాలా మంది ఆడిషన్ ఇస్తారు. కొన్ని వేల మంది ఆడిషన్లో మేము సెలెక్ట్ అయినాము. ఇంకోటి ఏమంటే ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అవకాశం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి మేము ఈరోజు ఫ్రేమ్ పైన కనిపించి మాకు హ్యాపీ ఫీల్ అవుతాము. ప్రశాంత్ నీల్ సార్ చాలా మందికి అవకాశం ఇచ్చాడు ఈ సినిమాలో. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది. స్క్రీన్ పైన మమ్మల్ని మేము చూసుకోవడం చాలా హ్యాపీగా ఉన్నా. డైరెక్ట్గా అంటే ఇంకా కలిసి సీన్లు చేస్తాము, అందరు కలిసి ఉంటారు కదా. షేరింగ్ అయితే లేదా, స్క్రీన్ షేరింగ్ అయితే బాగుంది. ప్రభాస్ తోటి చాలా బాగా అనిపించింది. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్న. అసలు ఒక్కొక్క ఎలివేషన్ ఏందన్న, కేజీఎఫ్ కూడా నేను ఇంత చూడలేదు. ఏమన్నా ఎలివేషన్ సార్,
అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా రవి బేస్రా గారు అయితే నిజంగా అంటే చాలా బాగా చూపించినారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో అయితే ఫైట్లు ఉంటాయన్నా, అసలు ఆ పాపని కాపాడే సీన్ కాడైతే ఏమన్నా ఉంటుంది. నరకుడు అంటే అప్పుడు స్టార్ట్ చేస్తాడు, అప్పుడు దాకా ఫ్రెండ్ వద్దన్న వాళ్ళ అమ్మ వద్దన్న ఆపి ఉంటారు కదా. ఫస్ట్ పార్ట్లో 2 సార్లు వాళ్ళ అమ్మ వద్దన్నప్పుడు ఒకటి రెండోసారి చేయిపో అని సుధాసన్ కాపాడడానికి పోయినప్పుడు ఆ అచ్చు ఉంటుంది. అప్పుడు కాపాడే సీన్ కాడ ఒక్కొక్కటి వెనక్కి పోతాడు. ఆ ఎలివేషన్స్ అయితే చాలా సూపర్గా ఉండేవి అనమాట. ఈ సుధాసన్ అయితే కొద్దిగా తక్కువనే చూపించింది. జగపతి బాబు గారు కూడా పృథ్వీరాజ్ గారిని మన ప్రభాస్ అని మాత్రం వేరే లెవెల్లో చూపిస్తుంది. ఏంటంటే ఫస్ట్ పార్ట్ వాళ్ళు కలిసి ఉండే దాన్ని చూపిస్తున్నారు. సెకండ్ పార్ట్ ఏంటంటే వాళ్ళు ఎందుకు విడిపోయినారు, జగపతి బాబు గారు ఎందుకు సంభావన ఏందనేది అది మనకు క్లారిటీ తెలుస్తుంది. మీరు మాత్రం ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్స్ మాత్రం చూడండి, ఏందనేది మీకు తెలుసు. పార్ట్ 2 గురించి ఉంటుంటే సినిమా అయితే కేజీఎఫ్ లాగే ఉంది అంటారు కదా. నాకు డోంట్ కంపేర్, రోజు అన్నమే తింటాము. ఎందుకంటే దాన్ని కంపేర్ చేయకుండా వచ్చి చూస్తే బెటర్, చాలా బాగుంటాయి. ఎందుకంటే ఆ ఎలివేషన్స్ ప్రభాస్ అన్న ఇంతమూలు ఒక చెప్తా చూడండి, డైనోసార్ ఇంతమూలు మొత్తం భూ ప్రపంచాన్ని ఏలింది. ఎందుకంటే దాని పెద్ద విజయంతో ఏది లేదు. అలాంటిది ఇప్పుడు మన ప్రభాస్ అని మించి ఎవరు రాలేరు, రాబోలేరు అన్న రికార్డులు బద్దలు కొట్టి పాడేస్తారు. జై ప్రభాస్ అన్న, జై డైనోసార్. మూవీ సూపర్ ఉందన్న. మూవీ గురించి అసలు ఎవరైనా తప్పుగా అంటే మాత్రం వాళ్ళని ఏమన్నా తెలియదు. మూవీ అయితే సూపర్ అన్న, ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మూవీకి. అసలు ఏం తక్కువ లేదు అలా సినిమాలో. మళ్ళీ కొంచెం ఇట్లా అట్లా తక్కువ చూపెట్టారు, అసలు అలా ఏం లేదు. మంచిగా స్టోరీ. ప్రశాంత్ నీల్ అయితే మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇది ఒక హై లెవెల్ సినిమా అన్న. మేము ఊహించడానికనే ఎక్కువనే ఉంది. ఆయన ఎక్కువనే చూపిస్తున్నాడు, చూపించిండు. అసలు నేను నైటే చూసేసిన 1 o'clockకి. హైలైట్ అన్న. మేమైతే అసలు కుర్చీలో లేము, మేమైతే ఎగురుతూనే ఉన్నాం. పేపర్లు ఇవి అవి అవి మొత్తం మాకు వేరే రకం. ఆ నరుకుడు ఏందన్నా, నరుకుడు కత్తి పడితే కత్తే వణుకుతుంది ఇట్లా. కానీ కొంచెం ఎందుకు ఆపుతుందో వాళ్ళ అమ్మ అర్థం కాలేదు. ఫస్ట్ చిన్న బర్త్డే కత్తి పట్టుకున్నా కానీ భయపడుతుంది. ఎందుకు అప్పుడు అర్థం కాలేదు. ఇట్లా కడుక్కునేటప్పుడు ఇట్లా చూపిస్తాడు ఫేస్ది, ఇది ఎలివేషన్, ఇది అది మామూలు లేదన్న సినిమాలో మాత్రం. అసలు నిన్న ఆడ సంజయ్ టాకీస్ కాడ చూడాలన్న పోలీసులు కొడితే అయినా కానీ ఇట్లా ఉన్నది ఒక్కొక్కరిది. నాకే ఇట్లా కొట్టేసిందన్న. నేను కూడా ఎట్లా అంటే కొంత 2-3 లోపల ఉండిపోయారు, మేము బయట ఉండిపోయినాం. హైలైట్ అంటే హైలైట్ అయిందన్న. కేజీఎఫ్ అంటే కేజీఎఫ్ మేకర్స్ అదే రకంగా తీసిరని కేజీఎఫ్కి దీనికి లింక్ అయితే ఏం లేదన్న. ఎందుకంటే మనకు క్లియర్గా చూపెట్టారు కదా. ప్రశాంత్ నీల్ సార్ కూడా చెప్పేసిండు కేజీఎఫ్కి దీనికి లింకు లేదని. నాకైతే సినిమా సూపర్ డూపర్ నచ్చిందన్న. నేను మళ్ళీ పోతా. ఇప్పుడు మాది కామారెడ్డి, మాది అక్కడ నుంచి ఈడికి వచ్చిన. ఇప్పుడు మళ్ళీ నేను కామెడీకి వెళ్ళాను. ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నాయో. ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్ని. ఇది ప్రభాస్ అన్న బర్త్డే రోజు చేయించుకునేది నేను. ఇది ఒక్కటి చాలన్నా. కానీ సినిమాని మాత్రం ట్రోల్ చేయకనన్నా. ట్రోల్ చేసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా, అది మీరు వచ్చి చూడండి. ట్రోల్ చేసే వాళ్ళు మాత్రం వాళ్ళు ఏ హీరో ఫ్యాన్స్ కాదన్న. ఫుల్లా చెప్తున్నా, ట్రోల్ చేసే వాళ్ళు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఫ్యానా? ప్రభాస్ గారికి వీరాభిమానే అండి. కోసుకోమంటే కోసుకుంటే ఇప్పుడు కోసుకోవడాలు వద్దు కానీ, అంటే టు బి ఆనెస్ట్గా ఎవరి ఫ్యాన్ అయినా సినిమా ఫ్యాన్గా మనం సినిమా రివ్యూ కరెక్ట్గా చెప్పాలి. సో ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది అండి. ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఫ్రెండ్షిప్ నార్మల్గా తీసుకునేదానికి ఫ్రెండ్షిప్ సర్కిల్లో చాలా అంటే చాలా బాగుంది అన్న. ఫ్రెండ్స్ కోసం ఏమన్నా చేయొచ్చు అని ఈ సినిమాలో చూపించారన్న. ఒకటైతే చెప్తున్నా అన్న, ట్రోల్స్ బట్టి సినిమా చూడాలనుకున్న వాళ్ళు ట్రోల్స్ చూసి ఈ రివ్యూస్ చూసి మీరు సినిమాకు రావద్దు అనే అస్సలు పెట్టుకోకండి. సినిమా చాలా అంటే చాలా బాగుంది అన్న. ఒకటే అన్న, ఇన్ని రోజులు 3 సినిమాలు పోయాయి అన్ని ట్రోల్స్ చేస్తుండ్రు, నెగిటివ్ ట్రోల్స్ చేస్తుండ్రు ప్రభాస్ అన్న పైన. అందరికి ఒకటే చెప్తున్నా, సినిమా చూడండి. చూడకుండా అనవసరంగా మాట్లాడితే అస్సలు బాగోదు. నేను ఒకటే చెప్తున్నా, ట్రోల్స్ చేసే వాళ్ళకి అనవసరంగా ట్రోల్స్ చేయమాకండి. సినిమా చూసిన తర్వాతనే ట్రోల్స్ చేయండి. థ్యాంక్ యూ. కేజీఎఫ్లో ఉంది, దాన్ని సింబాలిక్గా తీశారని అంటారు. అంటే కేజీఎఫ్ ఏంది, ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. సింబాలిక్ అంటే ఉందనుకో, అంటే బ్యాక్గ్రౌండ్ కానీ అంతా కేజీఎఫ్ ఉంది, కాకపోతే స్టోరీ వేరు. ఫ్రెండ్షిప్ సర్కిల్లో అంతా చాలా అంటే చాలా బాగా తీశారన్న.
ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి బాగా తీశారు అని అంటున్నారు ఈ సినిమా మొత్తం. ప్రభాస్ చూసుకుంటే ఫ్రెండ్ అనే రియల్ లైఫ్లో ఫ్రెండ్స్కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తాడు. చాలా అంటే చాలా ఇస్తారు. నేను అంటే ప్రభాస్ గారికి అందుబాటులోనే ఉంటానండి. చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సార్ గారికి అందుబాటులోనే ఉంటారు. సార్ వాళ్ళ ఆఫీసులోనే వర్క్ చేస్తాను. చాలా అంటే చాలా చూస్తారు. మేము పక్క నుండి చూసామన్న. ప్రభాస్ గారు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ప్రతి ఒక్కరికి చిన్న వ్యక్తికి అయినా సరే చాలా రెస్పెక్ట్ ఇచ్చి అందరితో మంచిగా మాట్లాడతారన్న. ఎలా ఉంది డార్లింగ్ సలార్ మూవీ? సూపర్ సూపర్ ఇరగదీసేషన్, బ్లాక్ బస్టర్, బంపర్, సీట్ చిరిగిపోయింది. సినిమా చాలా బాగుంది. ఏంటి అసలు ఏంటి కొత్తదనం ఏముంది సాలార్ మూవీలో? కొత్తదనం అంటే కొంచెం సెంటిమెంట్ ఉంది, మామ్ సెంటిమెంట్. తర్వాత ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగుంది. ఫ్రెండ్ కోసం ఉంది సినిమా. కొంచెం ఇంకోటి కేజీఎఫ్ లాగా ఉంది, కొంచెం కేజీఎఫ్ టైప్. చాలా మంది అంటారు ఆల్రెడీ కేజీఎఫ్ వచ్చింది కదా, కేజీఎఫ్ లాగే తీస్తున్నారు మళ్ళీ కూడా, ఎందుకు అని అంటారు. లేదండి, కొంచెం స్టిల్స్ మొత్తం కేజీఎఫ్ లాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది. కానీ చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ అదిరిపోయింది, యాక్టింగ్ సూపర్, ఫైటింగ్లు ఏమన్నా ఫైటింగ్లా భయ్యా ఎర్రగా తీసేసిండు. అసలు మగధీరలో కూడా అట్లా కానీ ఫైటింగ్లు లేవు. కానీ ఈడ మాత్రం అమేజింగ్, బ్లాక్ బస్టర్, అసలు సూపర్ ఉంది సినిమా. అంటే బాహుబలి ప్రభాస్ ఏ సినిమాతో వస్తున్నాడని చాలా మంది ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ఏ సినిమా వచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంటుంది. సో అంటే ఇప్పుడు జనాల ఆడియన్స్ కొంత ఎక్స్పెక్ట్ చేశారు కదా, ఆ ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ ఉంది, చాలా ఉంది, 100% ఉంది. హీరోయిన్ రోల్ బాగుంది, చాలా బాగుంది. హీరోయిన్ రోల్ డైరెక్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పేటప్పుడు ఒకలా చెప్తారు, తీసే విధానంకి వచ్చేసరికి మారుతుంది కదా. సో డైరెక్షన్ ఎలా అనిపించింది? అంటే ఆ విజన్లో తీశారు, ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటారు. ఖచ్చితంగా తీసిన విధానం కూడా చాలా బాగుంది. 100% సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. రైట్. అది మూవీ చూసావా? చూశానన్నా. సో ఎలా ఉంది సలార్ మూవీ? సూపర్. ఎల్కేజీ సినిమా. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. నాకు అర్థం కాలేదు, ఒకసారి చెప్పవా? ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది అంటే పాలజీకి పిల్లలు కూడా పోయి సినిమా చూడవచ్చు అనేది నేను చెప్తున్నా. ఎవరికైనా అర్థమవుతుంది. బాగుంది సినిమా. మదర్ సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్స్ సెంటిమెంట్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. ఒక్కొక్క చెయ్యి నా తోడలా ఉంది. హైట్, వెయిట్, పర్సనాలిటీ, లుక్ బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. అంటే ప్రభాస్ ఏంటి కొత్తగా కనిపించాడు ఈ దీంట్లో? మరి కొత్తగానే ఉంది కాబట్టే కదా. నేను మధ్యరాత్రి 12 గంటలకు లేచి 1 గంటకు తానం చేసేసి 3 గంటలకు వచ్చి సినిమా చూసిన. అంటే ముందే తెలిసిపోయిందా నీకు కొత్తగా ఉందని? ట్రైలర్ వచ్చింది కదా, ట్రైలర్లో కొత్తగా ఏం కనిపించింది? మరి అది చూస్తేనే కదా కనిపించేది. చూస్తేనే కనిపిస్తుంది కదా భయ్య. చూద్దామని పోయినాము, కనిపించింది. ఇప్పుడు నాకు నచ్చింది నేను చెప్తున్నా. చూసే వాళ్ళు వాళ్ళ ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటంటే చాలా వెయిట్ చేస్తున్నారు ఈగలుగా, తన మూవీ ఎప్పుడు వస్తుందని. ఇప్పుడు భయ్యా 3 గంటల కానీ పెట్టుకుంటే ఇప్పుడు ఈరోజు పొద్దుగులు కూడా ఏ షో చూసినా కానీ ఫుల్లే, టికెట్లు లేవు. బుక్ మై షో ఫ్రీ టైం మొత్తం బుకింగే. అది బ్లాక్ అయిపోయింది మొత్తం. ఏంటి అసలు ఓవరాల్ ఏ కంటెంట్ మీద వెళ్తుంది? కంటెంట్ మొత్తం కొత్తగా ఉంది భయ్యా, కొత్తగా ఉంది. బాహుబలి సినిమా లాగా ఉందని అంటారు కానీ అట్లా ఉన్నట్టుగా ఉంటుంది కానీ ఉండదు. కేజీఎఫ్ లాగానే ఉంటుంది అని. కేజీఎఫ్ లాగే సేమ్ కేజీఎఫ్ టైప్ అన్ని లాగానే ఉంటుంది. ఇప్పుడు లవ్ స్టోరీ సినిమా ఉంటుంది భయ్యా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకోవడం కామన్. ఏ సినిమాలైనా లవ్ చేసుకుంటారు కానీ ఎన్నో సినిమాలు పాస్ అవుతున్నాయి కదా. ఇది కూడా ఒక కొత్త కంటెంట్, ఒక కొత్తగా ఉంది. అది చాలా బాగా. అయితే ఒక ప్రభాస్ గారు ఒక సినిమా చేస్తే 100 కోట్లు తీసుకుంటున్నాడు భయ్య. 100 కోట్లు అవసరమా అనుకున్నా, కానీ ఈ సినిమా చూసిన తర్వాత 100 కోట్లు కాదు 1000 కోట్లు తీసుకున్నా కానీ తక్కువనే అని నేను ఇప్పుడు అనుకుంటున్నా. ఆయన పెట్టి సినిమా చేస్తే 100 కోట్లు పెట్టుబడి పెడితే 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. 1000 కోట్లు పెట్టుబడి పెడితే 1,00,000 కోట్లు సంపాదించే పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు. అలాంటప్పుడు తీసుకుంటే తప్పు లేదనిపిస్తుంది ఇప్పుడు. ఐ లవ్ యూ.